హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ప్రముఖ సంస్థ అయిన ఈపీఎఫ్ఓకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ యొక్క పోస్ట్ చూసుకున్నట్లయితే స్టాటికల్ అసిస్టెంట్కి సంబంధించి తాజాగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అనేది చేయడం జరిగింది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన అర్హతలు, జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా చూసి తప్పకుండా అప్లై అనేది చేసుకోగలరు. వీలైనంత త్వరగా అప్లై చేసుకుంటారనేసి కోరుకుంటున్నాము. ఈపీఎఫ్ఓ అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా మొత్తం వేకెన్సీలతో ఈపీఎఫ్ఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈపీఎఫ్ఓ అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా ఈపీఎఫ్ఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో స్టాటికల్ అసిస్టెంట్ జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 9,300 నుండి 34,800 వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే గ్రేడ్ పే చూసుకున్నట్లయితే మనకి 4,200 వరకు మనకి జీతం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఈపీఎఫ్ఓ అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా ఎవరైతే ఈ యొక్క ఈపీఎఫ్ఓ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేసుకుంటారో ఆ యొక్క అభ్యర్థులు యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్ లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ శాఖలో గణాంక డేటా సేకరణ సంకలనానికి సంబంధించిన గణాంక పనిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. దాఖలు చేసిన విచారం అనుభవం 3 సంవత్సరాలు అదే సంస్థ డిపార్ట్మెంట్లో ఈ యొక్క నియమానికి ముందు జరిగిన మరొక ఎక్స్ క్యాలెండర్ పోస్ట్లో డిప్యుటేషన్ వ్యవధిలో సహా డిప్యుటేషన్ వ్యవధి సాధారణంగా 3 సంవత్సరాలకు మించకూడదు. ఈ యొక్క విషయం అనేది గుర్తుపెట్టుకొని మీరు అప్లై అనేది చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క ఈపీఎఫ్ అఫీషియల్ జాబ్ కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ అనేది స్టేజెస్ వైజ్ గా జరగడం అయితే ఉంటుంది. అదేవిధంగా గైడ్ లైన్స్ ప్రకారంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జాబ్ కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేసి దయచేసి ఈ యొక్క అప్లికేషన్ అనేది అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదే విధంగా లాస్ట్ డేట్ కంటే ముందే మీరు దయచేసి వీలైనంత త్వరగా ఈ యొక్క ఫామ్స్ అనేవి అందరూ సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు. అదే విధంగా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ అండ్ షేర్ అనేది చేయడం తప్పకుండా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.